తెలంగాణ ప్రగతి రథచక్రం అనగానే ముందుగా గుర్తు వచ్చేది తెలంగాణ ఆర్టీసీ. తెలంగాణ ఆర్టీసీని 4 సంవత్సరాల పాటు కూడా సమర్థవంతంగా ప్రగతి బాటలో నడిపించినటువంటి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 4 సంవత్సరాల పాటు కూడా ఆర్టీసీలో మీ యొక్క మార్క్ అనేది కనపడింది. సో ఇకపైన ఏ విధంగా ఉండబోతా ఉంది, ఎలాంటి సంస్కరణలు జరిగాయి సార్? 4 బాగా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే సెప్టెంబర్ 3 నేను 2021లో చార్జ్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితి చాలా బాగా మేలైంది. ముఖ్యంగా ఈ ఒక 4 నెలల్లో మన ఆఫీసర్సు, మన సిబ్బంది, డ్రైవర్సు, కండక్టర్సు, ప్రజలు అందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళ సహకారం వల్లనే ఈ సంస్థ ఈరోజు బాగుందని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది. వచ్చే సంవత్సరం కూడా ఇట్లానే బాగుంటుంది. మన సిబ్బంది, మన డ్రైవర్స్ అందరూ కూడా బాగా మెరుగైన సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొత్త బస్సెస్ కొనబోతున్నాం, కొత్త సంస్కరణ వస్తున్నాం. సో డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, వాళ్ళు సురక్షితంగా, సంతోషంగా, సుభద్రంగా వాళ్ళ గమ్యస్థానం చేరాలంటే మన టీజీఎస్ ఆర్టీసీలోనే బస్సులోనే ప్రయాణించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. సార్, ఇప్పుడు మనం చూస్తే గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం 2 ప్రభుత్వాలతో కూడా కలిసి పనిచేశారు. ఆర్టీసీని సమర్థవంతంగా నడిపించడంలో ఒక ప్రత్యేక గుర్తింపు కూడా రావడం జరిగింది. సో ఎలాంటివి ఉంది సార్ ఈ ఫీలింగ్? బాగానే ఉంది, సంతృప్తి ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ మన రాష్ట్ర ప్రభుత్వము, మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రతిష్టాత్మక మహాలక్ష్మి స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ సంస్థ ఇచ్చిన ఒక టాస్క్ 48 గంటల్లో ఇంప్లిమెంట్ కావాలంటే మన ఆఫీసర్స్, సిబ్బంది అందరూ కూడా ట్రైన్ అయ్యి 48 గంటలోనే మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశాను. అదేవిధంగా ఆడపిల్లలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా కృతజ్ఞత చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా బాగా మేలు జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడే చాలామందితో నేను మాట్లాడాను. ఈ స్కీమ్ వల్ల కూడా బాగా మేలు జరిగింది. చాలామంది 4,000 నుంచి 8,000 దాకా ఆదా చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. సో ఈ మన సంస్థ కూడా గవర్నమెంట్ నుంచి రావాల్సిన రీయింబర్స్మెంట్ కూడా వస్తుంది. దానివల్ల కూడా మనకు సంస్థ కూడా బాగా మేలు జరిగింది, యాజమాన్యానికి మేలు జరిగింది, అదేవిధంగా సిబ్బంది కూడా మేలు జరిగింది. సార్, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం మహాలక్ష్మి స్కీమ్తో పాటు ఎలక్ట్రిక్ బస్సులు కూడా మీ హయాంలోనే రావడం జరిగింది. సో భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది సార్ ఈ సేవలు? ఆల్మోస్ట్ ఇప్పటిదాకా 1000 బస్సెస్ పైన మన ఎలక్ట్రికల్ బస్సెస్ ఉన్నాం. అంటే మనకున్న శాతంలో 11% ఎలక్ట్రికల్ బస్సెస్ ఉన్నాం. వచ్చే రోజు కూడా 2,800 ఎలక్ట్రికల్ బస్సెస్ రాబోతున్నాం. మొత్తం సిటీ అంతా మనము ఎలక్ట్రికల్ వెహికల్ బస్సెస్ పెట్టాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. 2 ఇయర్స్లో మొత్తం ఇన్నర్ మన సిటీలో మొత్తం ఎలక్ట్రికల్ బస్సెస్ కాబోతున్నాం. ఎలక్ట్రికల్ స్టేషన్స్ పెడుతున్నాం. అదేవిధంగా సిబ్బంది కూడా మనము ట్రైన్ చేయడం జరుగుతుంది. సార్, ఈరోజు మీ చివరి రోజు ఆర్టీసీ ఎండిగా ప్రజలకు, అదేవిధంగా మీ సంస్థ ఉద్యోగులకు ఏం విషయం చెప్తారు? దశాబ్దాల నుంచి మీ గమ్యస్థానానికి, మీ ఊరికి చేరించింది మా ఆర్టీసీ బస్సే, మా రెడ్ బస్సే. సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా దాదాపు 60 లక్షల మంది మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. మా సిబ్బంది కూడా దశాబ్దాల నుంచి కష్టపడుతూనే వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్, మా డ్రైవర్స్, కండక్టర్స్, మా సిబ్బంది, మన ఆఫీసర్స్ చాలా కష్టపడి, ఎందుకంటే రోజు 60 లక్షల మందిని వాళ్ళ గమ్యస్థానానికి చేరుస్తుంటారు. పండగ అయినా, పబ్బ అయినా, వర్షం అయినా, ఏమైనా మన వాళ్ళ డ్యూటీలో ఎప్పుడు కూడా నిరంతరం ఉంటారు, 24 గంటలు. సో ప్రజలందరూ కూడా ఈ సంస్థ, మన ఎంప్లాయీస్ అందరూ కూడా గుర్తించండి. వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞత ఉండాలి. అదేవిధంగా మీరందరూ కూడా మీ గమ్యస్థానానికి చేరడానికి, అదేవిధంగా సంతోషంగా, సుభద్రంగా మీరందరూ కూడా సుఖంగా మీరు ప్రయాణించాలి. గమ్యస్థానానికి చేరాలంటే మా టీజీఎస్ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఈ ఒక మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మనకు ఆదుకున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి గారికి, మన మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం గారికి అందరు కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పల్లెల నుంచి పట్టణం వరకు కూడా ఆర్టీసీ బస్సు సేవలు ప్రతిరోజు 60 లక్షల మందికి పైగా కూడా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్కు, అదేవిధంగా అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా సజ్జనార్ అయితే అభినందనలు తెలపడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీ అనేది దశాబ్దాల నుంచి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వారి గమ్యస్థానంలో సురక్షితంగా ప్రయాణం అందించే విధంగా అందిస్తున్నటువంటి ఒక సేవలను కూడా గుర్తు చేయడం జరిగింది. చివరి రోజు కావడంతో ఇటు ప్రజలతో కలిసి మమేకమై బస్సులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నటువంటి క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉందంటూ కూడా మహిళలు ఆనందం వ్యక్తం చేసిన సందర్భంలో సజ్జనార్ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, అదేవిధంగా ముఖ్యమంత్రి, అదేవిధంగా ప్రస్తుతం ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరిగింది.